హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చిన్నపిల్లలకి పుట్టినప్పుడు పెదాలు అనేవి చాలా ఫేర్గా ఉంటాయి, అంటే బాగా పింక్ కలర్లో ఉంటాయి. తర్వాత రోజు రోజుకి కొంతమందికి తగ్గుతాయి, అంటే కలర్ అనేది తగ్గుతుంది. అలా అవ్వకుండా మళ్ళీ పింక్ కలర్లోకి రావడానికి నేను వాడిన టిప్స్ మా బాబుకి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థం చేపిస్తాను. ఇది మా ఇంట్లో అయితే చెట్లు ఉన్నాయండి, దానిమ్మ చెట్టు. తర్వాత మీకు ఆల్రెడీ మన బ్లాగ్స్ ఫాలో అవుతుంటే మీరు మన ఇంట్లో ఆల్రెడీ ఏవే చెట్లు ఉన్నాయో అన్నీ చూపించాను మీకు. దానిమ్మ చెట్టు ఉంది, తర్వాత మందారం చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు ఉంది, తర్వాత మామిడి చెట్టు కూడా ఉందండి మా ఇంట్లో అయితే. ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది కదా, దానిమ్మ చెట్టుకి పూత ఉంది కదా, ఆ పూతని నేను అక్కడ యూజ్ చేస్తాను, మీకు అది కూడా చూపిస్తాను. ఆ దానిమ్మ పూత అనేది చిన్నప్పుడు పూయడం వల్ల పిల్లలకి పెదాలు అనేది తర్వాత పింక్ కలర్లోకి మారుతాయి అన్నమాట. రోజు పూయాలి, ఒక రోజు కూడా ఇచ్చిపెట్టకుండా డైలీ పూస్తూ ఉండాలి. తర్వాత నేను పెదాలు అనేది ఎర్రగా రావడానికి కోసం కొన్ని, అంటే టవాలు కూడా ఒకటి పెట్టుకున్నానండి సపరేట్గా పెదాలు పూయడానికి మాత్రమే. ఈ టవాలు మళ్ళీ మనం బాతింగ్ చేపిస్తాం కదా, స్నానం చేపిస్తాం కదా, అప్పుడు మళ్ళీ వేరే టవాలు యూజ్ చేస్తాను. ఇక్కడైతే పెదాలు అనేది ఎర్ర టవాలు యూజ్ చేస్తున్నాను. ఎర్ర టవాలు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే పెదాలు ఎర్రగా మారడానికి అయితే ఇది మనకి హెల్ప్ చేస్తుందండి. నేను వాడుతున్నాను కూడా. మా బాబుకి అయితే కొంచెం ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా కొంచెం పింక్ కలర్లకి అయితే మారాయి. అది నేను ఎలా ట్రై చేశాను అంటే ఎలా వానికి పెట్టానో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ టవాల దీన్నే మనము చిన్న చిన్నగా కూడా కట్ చేసుకొని అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఆ టవాలనైనా కూడా అట్లనే అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దానిమ్మ పూతలు చూపిస్తున్నారు కదండి మీకు, ఇవి మా చెట్లోటివే. ఒకవేళ చెట్టు లేకుండా మన ఇంటి దగ్గర ఎక్కడన్నా పక్కలు ఉంటాయి కదండి, దాని నుంచైనా మనం తీసుకొని ఇలా డైలీ ఒక 5-6 రేకులు అంటే తెలుసు కదా మీకు, ఒక్కొక్కటి ఒకదాన్ని ఒక రేకు అని అంటారు. 5 రేకులు అట్లా తీసుకొని చిన్నగా అంటే మనం చేత్తో స్మాష్ చేయాలి. చిన్నగా అట్లా చేస్తే మనకు ఒక కలర్ అనేది వస్తుంది, రెడ్గా కొంచెం అట్లా వస్తుంది పింక్ కలర్లో. దాన్ని అనేది మన పిల్లల్ని మన మీద పండేసుకొని, మా బాబుని అయితే నా మీద పండేసుకొని వాడికైతే నేను పూస్తున్నాను. ఇప్పుడు వీడికి ఇట్లా పూస్తుంటే పూపించుకోలేదు, అందుకోసం అయితే నేను వాడిని నా మీద పండేసుకొని వాడికి పూస్తున్నాను. చిన్నగా ఇట్లా స్మాష్ చేసుకొని ఒక 2-3 రేకులను తీసుకొని, ఒక 2-3 రేకులను తీసుకొని వాటిని బాగా స్మాష్ చేయాలి. బాగా దానిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. అట్లా వచ్చేసిన తర్వాత పిల్లల పెదాలు ఉంటాయి కదా, వాళ్ళకి కింద పైన బోత్ సైడ్స్ అప్లై చేయాలి. కింద పైన 2 చోట్ల బాగా కొంచెం మరీ నొప్పి వచ్చేంతగా తిక్కకూడదు. మనకు అప్పుడే తెలుస్తుంది కదా మనం తిక్కేటప్పుడు, అట్లా చూసుకొని తిక్కాలి. పక్కన మనం వాటర్ పెట్టుకోవాలి, లేకుంటే అట్లా టవాల్ ఉంటుంది కదా, ఆ టవాల్తో అయినా మళ్ళీ రఫ్ చేయొచ్చు మొత్తం అంతా క్లీన్గా. అన్నీ డైలీ ఇట్లా ఒక 1 టైం అన్నా మనం చేస్తే, అట్లీస్ట్ 1 టైం అయినా చేయాలి. ఒక డైలీ 3-4 టైమ్స్ అయినా కూడా చేస్తారు కొందరు. నేనైతే డైలీ 1 టైం బాగా, అంటే ఒకరోజు కూడా మర్చిపోకుండా డైలీ ఇట్లా చేస్తాను. బాబుకి అయితే ముందు ఇంకా చాలా బ్లాక్ ఉండే, నేను డైలీ ఇట్లా చేయడం వల్ల వీడికి బాగా కొంచెం గ్లో అయితే వచ్చాయండి. ఇంతకుముందు అయితే ఇంకా బ్లాక్ ఉండే, ఇప్పుడు బాగా కొంచెం పింక్ కలర్లోకి అయితే తిరిగాయి. మీరు కూడా మీ పిల్లలకు కూడా ఇట్లనే ఫస్ట్ బాగా పింక్ కలర్లో ఉండి ఇప్పుడు బ్లాక్ అయ్యి ఉంటే కనుక ఇట్లా ట్రై చేయండి. ఈ టిప్స్ అయితే చాలా బాగా 100% వర్కింగ్ అవుతాయి. నాకైతే వర్కింగ్ అయినాయి మా బాబుకి, అందుకోసం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టవాల్ ఉంది కదండి, ఈ టవాల్ని డైలీ వాష్ చేయాలి. అంటే ఒక రోజు తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు అనేది వాష్ చేయాలి. అట్లే పెట్టుకుంటే మాత్రం దాంట్లో ఏమంటారు బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి అంతా మన ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. అట్లా ఉండకుండా మనము వాష్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా వాడుతుంటాం కదా, దాంట్లో బ్యాక్టీరియా అంతా చేరి పిల్లలకి ఇన్ఫెక్షన్ అనేది అవుతుందండి. అట్లా కాకుండా ఉండాలి అంటే మనం వాష్ చేసుకోవాలి. ఒక 2 భాగాలుగా అయినా చేసుకొని వాడుకోవచ్చు, లేకుంటే అట్లయినా కూడా వాడుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కమెంట్ అయితే చేయండి. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.